హాయ్నా. హాయ్. మన తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు అక్కినేని ఫ్యామిలీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, ఎలా అనిపించింది మీకు ఆ వ్యాఖ్యలు? అంటే ఆమె మంత్రి పక్కన పెడితే ఒక ఆడ మనిషి లేకపోతే ఒక మహిళ అనడానికి కూడా కొంచెం నాకు ఎందుకో బాధ అనిపించింది. అంటే ఒక సభ్య సమాజం అంటే బజార్ మీద మాట్లాడుకుంటారు వాళ్ళు, ఇక చెప్పొద్దు వాళ్ళ పేర్లు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటే భాషలాగా ఉన్నది ఆ భాష. ఆమె భాష మాట్లాడే విధానం కూడా ఇప్పుడు 4 పేర్లు చెప్పింది ఆడ, ఆ 4కి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు ఆమె చెప్పిన స్టోరీలో. అంటే ఈమె మీడియేటర్ చేసిందా, ఏమైనా మధ్యవర్తిత్వం చేసిందా, ఏమైనా బ్రోకరేజం ఏమైనా చేస్తుందా అన్న సందేశం అయితే ఏర్పడ్డది దాన్ని చూసిన తర్వాత. అంటే పలానా ఆయన అది అన్నాడు ఇది అన్నాడు, లేకపోతే ఈయన వీళ్ళు మొత్తం రెడీగానే. ఇక్కడ నాగార్జున అని ఒక బలి పశువు లెక్క ఒక హింసించింది, ఒక మానసికంగా ఒక మర్డర్ చేసినట్టే ఆమె, మానసికంగా ఆయనని బ్రూతల్ మర్డర్ చేసినంత కామెంట్ చేసింది. అంటే నాగార్జున గారు కూడా రియాక్ట్ అయ్యారు నిన్న. రియాక్ట్ అవ్వడం చాలా బాగున్నది, కానీ ట్విట్టర్లో కాకుండా ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్లకు ఏదైనా ఇన్సల్ట్ జరిగిందనుకో ఆటో డ్రైవర్లు బంద్ పాటిస్తారు, ఆర్టీసీ వాళ్ళకి బంద్ అయిందనుకో వాళ్ళని ఏమన్నా చేసినాం అనుకో పాలసీ లేకపోతే వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు ఆ రోజు బంద్ అంటారు. ఇట్లా ఏ సంఘమైన ఒక ప్రభుత్వ ఉద్యోగుని ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు పెండౌన్ అంటారు. కానీ ఈ సినిమా వాళ్ళు ట్విట్టర్లలో ఏసీలలో కూర్చొని ట్విట్లు చేసుడు తప్పితే కనీసం వచ్చి మా తోటి ఒక హీరో రేపు ఆయనని అన్నాడు, లేకపోతే రేపు మమ్మల్ని అంటారు, ఈరోజు కొండా సురేఖ అన్నది లేకపోతే ఇంకొకరు అంటారు, రేపు రోడ్ల మీద తిరిగేటోడు కూడా ఎట్లా పడితే అట్లా తిడతారు. అలాంటప్పుడు మీరు జనాలకు రండి. హీరోలు ప్రభాస్ నువ్వు 1000 కోట్లు కలెక్షన్ చేస్తేంది, మహేష్ బాబు 500 కోట్లు చేసుకుంటేంది, లేకపోతే రామ్ చరణ్ 400 కోట్లు చేసుకుంటేంది, ఎన్టీఆర్ ఒక్కరోజు మీరు టైం స్పెండ్ చేసి మీ తోటి యొక్క సహనటుడికి ఇంత ఘోరమైనటువంటి అవమానం జరిగినప్పుడు మీరు ముందుండి మాట్లాడాల్సింది పోయి ఏసీలలో కూర్చొని ట్విట్లు చేసుకుంటా మీ పనులు మీరు చేసుకుంటే కాదు. యావత్ సినీ ఏదైతే తెలుగు ఇండస్ట్రీ ఉన్నదో కనీసం ఒక్కరోజైనా నిరసన తెలపండి. అంటే మీకు ఇప్పుడు ఈరోజు అక్కినేని నాగార్జునకు జరగవచ్చు, రేపు మెగా ఫ్యామిలీకి జరుగుతుంది, లేకపోతే ఇంకో లేకపోతే అల్లు అర్జున్ లేకపోతే రామాయణ్, ఇట్లా ప్రతి ఒక్కరు మీరు స్పందించారు బాగానే ఉంది. ఆ స్పందన కూడా రియాలిటీలు ఉంటే బాగుంటుంది. మీరు ఒకరోజు టాప్ హీరోలు వచ్చి ఒక ½ an hour స్పెండ్ చేయండి, రేపు కొండా సురేఖ మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ ఇమీడియట్గా చేస్తారు. అంటే రేపు ఇంకొకటి కూడా మాట్లాడాలంటే కూడా భయపడతారు. సో మీరు ఇమీడియట్గా ట్వీట్లు చేయడం కాదు, గ్రౌండ్లోకి రండి. ఓ రోజు కొండా సురేఖ ఇల్లా, లేకపోతే మీ ఫిలిం ఛాంబరా, లేకపోతే మన గాంధీ పార్క్ ధర్నా చౌక వచ్చి ఒక్కరోజు టైం స్పెండ్ చేసి మీరు మీ యొక్క బాధను తెలియజేసినట్టయితే ప్రభుత్వాలైనా వ్యక్తులైనా సినిమా హీరోల మీదకి వస్తే వాళ్ళ యొక్క రియాక్షన్ ఇట్లుంటుందని తెలిసిపోతుంది. అంటే కొండా సురేఖ గారు కూడా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా అంటున్నారు. మళ్ళీ నాగార్జున అంటే ఇప్పుడు నాగార్జున అనేటైన వ్యక్తి నా అన్న మాటలు కాదు, ఏదో నేను తిట్టినానంటే మామూలు తిట్లు తిట్టలే, ఆయనని లేకపోతే ఒక కత్తితోటి ముక్కలు నరికి సారీ చెప్పినట్టున్నది. ఇప్పుడు ఆయనకి ఎన్ని రోజులున్నా ఆ బాధ అనేది మిగిలిపోతుంది కదా. ఆయనకి ఏమంటే ఆ అన్నపూర్ణ స్టూడియో లేకపోతే ఆయనకు ఆస్తులు 1000 కోట్లలో ఉంటాయి. ఒక ఎన్కన్వర్షన్ కొరకు కోడల్ని పండబెట్టడానికి రెడీ అయిన అన్న మాటలు ఎంత దారుణం అది. నువ్వు ఒక ఆడదాని పోయింది, నీ బిడ్డనో లేకపోతే నీ మనవరాలో ఇంకా లేకపోతే నిన్నో అంటే ఎట్లుంటుంది కొండా సురేఖ గారిని? దీనిపైన మహిళా సంఘాలు అంటే వీళ్ళెందుకు స్పందించలేదంటే వాళ్ళు సినిమా వాళ్ళు కదా, సినిమా వాళ్ళు అంటే వీళ్ళు చేసేది అంతే, ఏసీలలో కూర్చొని ట్విట్లు చేస్తారు కాబట్టి మహిళా సంఘాలు బయటికి రావు, ప్రజలు కూడా మాట్లాడుకోరు. నిజంగానే వీళ్ళు చేసే విధానాలు ఎట్లుంటాయంటే ఇట్లా చేయడం వల్ల నిజంగానే అయిందేమో, నిజంగానే వీళ్ళే వాళ్ళకు కల్పించే విధంగా ఉన్నది వీళ్ళ సిచ్యువేషన్ సినిమా వాళ్ళది. నాగార్జున గారు కూడా డిఫమేషన్ కేసు అంటే పరువు నష్టం దావా కేసు వేయడం జరిగింది. పరువు నష్ట కేసు అనేది లీగల్గా చేసారు. మీరు సొసైటీలో మీకున్నటువంటి పరపతితోటి మీరు ఖచ్చితంగా బయటికి సొసైటీలోకి వచ్చి చెప్పాల్సిన, నిరసన తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే మీరు కోర్టుల ద్వారా చేస్తే జనాలకు తెలియదు. మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడతారో దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. రేపు ఇంకొకడు వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడాలన్నా కానీ మీకు ఒక భయం అనేది వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హీరోలు ఏదో ఒక రోజు ఈ విషయమై నిరసన బయటకు వచ్చి ట్విట్టర్లలో ట్వీట్లు చేయకుండా బయటకు వచ్చి నిరసన తెలపాల్సిన అవసరం అయితే సినిమా ఇండస్ట్రీకి అయితే ఉన్నది. ఓకే అన్న.